ఏందో పెన్ను పేపర్ తీసుకొని దగ్గర చేస్తుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? చూస్తావుగా నా ప్లాన్. ఏం బావా? మరి లేట్ అయింది, మరి నేను పోయేస్తా. ఒక 2 అవర్స్లో వచ్చేస్తా నేను. సరే అప్పా నేను వస్తా అప్ప. ఎప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్తోనే పోతావు, ఈసారి నేను వస్తా. సరే అయితే మమ్మీని అడిగిరాపో. మమ్మీ ఓకే అంటే పోదాం. మమ్మీ నేను వెళ్ళేస్తాను అప్పతో. సరే సరే అంట. సరే పోదాం దా. బావా మళ్ళీ ఏదో ప్లాన్ వేసిందిరా. మమ్మీ మళ్ళీ ఏదో ప్లాన్ చేసింది అప్ప. మనల్ని పోనిచ్చేటట్టు లేదురా మీ మమ్మీ. మళ్ళీ ఏంటి? నాకొక డౌట్ బావా. ఇప్పుడు ఏం డౌట్ మమ్మీ? లోపలికి వస్తే కదా చెప్పేది డౌట్. రండి రండిరా. అప్ప మమ్మీ వినేటట్లేదు కానీ ఒక 5 నిమిషాలు కూర్చొని మమ్మీ అట్లా వెళ్దాం. కదా ఏం చేస్తాం? ఏమిటో వెళ్ళేటప్పుడే వస్తాయి డౌట్లు అన్నీ. ఏమిటో నీ మైండ్లోకి వచ్చిన ఎంత డౌటు. ఏం లేదు బావా, నీకు నేను ఇష్టమా మీ ఫ్రెండ్స్ ఇష్టమా అని ఒక డౌట్. ఇదేమి డౌట్ రా నాయనా, అది ఈ టైంలో. క్వశ్చన్ ఆన్సర్ ఇది కాదు కదా బావా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ టైంలో నీ క్వశ్చనే రాంగు అయినా చెప్తా వీడికో చూడు. ఓకే, అందరికంటే నువ్వే నాకు ఇష్టం బంగారం. ఇది ఒక క్వశ్చన్, నువ్వు నన్ను అడగడం. నీ డౌట్ క్లియర్ అయింది కదా, చెప్పేసినా కదా. మరి పొమ్మటవా? పోదాం పదరా, చెప్పేసినా కానీ. ఉండు బావా, ఎందుకంత తొందర? టైం అవుతుంది మమ్మీ, వాళ్ళు వెళ్ళిపోతారు. డౌట్ ఉంది, కూర్చో కూర్చో. అప్ప టైం అవుతుంది అప్ప. ఏం చేయమంటావురా? ఫోన్ ఇస్తే కదా డౌట్ల మీద డౌట్లు. అడుగు మమ్మీ, టైం అవుతుంది. బావా, మీ ఫ్రెండ్స్ తో ఎంతసేపు ఉన్నా బోర్ కొట్టదు కదా? అస్సలా మరి నాతో ఉంటే బోర్ కొడుతుందా? ఈ క్వశ్చన్ ఏదో ఖచ్చితంగా ఇరికించేటట్టే ఉంది. దీన్ని ఎలాగైనా మేనేజ్ చేయాలి. అస్సలు బోర్రే కొట్టదా. అయితే ఒక గేమ్ ఆడదాం. అయ్యమ్మా, నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఏమంటారా? నువ్వు పోయినట్టేలే కానీ నేను పోయి అనుకుంటా. ఆ గేమ్ ఏది నువ్వే ఆడుతావు. ఒక్కడనే ఆడుకోవాలనా? గేమ్ గేమ్ చెప్పు, ఏంటో ఆ గేమ్. ఫ్రెండ్స్ కంటే నేను ఎక్కువ ఇష్టం అన్నావు కదా, నాతో ఉంటే బోరే కొట్టదన్నావు కదా, అందుకే ఈ గేమ్. చెప్పు ఆ గేమ్ ఏందో ఆడుదాం. ఏం లేదు బావా, చిన్న గేమ్, నువ్వైతే ఈజీగా గెలిచేస్తావు. అన్నీ చెప్తున్నావు, ఆ గేమ్ ఏందో చెప్పుకున్నావే. గేమ్ ఏందో చెప్పు. ఏం లేదు బావా, నా ముఖం నువ్వు, నీ ముఖం నేను, చూస్తూ కూర్చున్నాం. ఎవరు త్వరగా వేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. చూసుకుంటూ కూర్చో ఈ టైంలో.
ఇదేమి గేమ్ మమ్మీ మమ్మల్ని పోనీకుండా చేసేదానికే? ఏమంటారా గేమే. ఆ గేమ్ ఎట్లాగో పోయింది కదా, ఈ గేమ్ అన్నా ఆడదాం. చూసుకుంటూ ఆడాలంట. ఆడదాం. ఆడుకో, ఇటే చూస్తూ ఆడుకుంటూ ఉండు. నేను పనుకుంటా స్వామి. బాయ్. ఇక మొదలెడదామా? A few moments later. One hour later. And a half hours later. హలో, అరే ఏం అయిపోయిందిరా? నువ్వేం రావద్దులేరా, మేమంతా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా గేమ్ అయిపోయిందా? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అయిపోయిందంటప్పా. నీ టార్గెట్ కూడా ఫినిష్ అయిందిగా ఈ వారంగా. ఏం టార్గెట్ రా? ఏమీ లేదు కదా, నువ్వు ఫోన్ పెట్టేసి. మొత్తానికి ఈ వారం కూడా పోనీయకుండా చేసి. నేనేం వద్దని లేదే, నువ్వు గెలవలేదు కదా, గెలిచి పొమ్మన్నా కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమైందిరా అట్లా నవ్వుతున్నావు? నీ ఫీలింగ్ నాకే వద్దాయి, అందుకే నాకు నవ్వు వచ్చింది. సరే గేమ్ అయిపోయింది, పడుకుందాం పద ఇంకా. పాయ, ఈ వారం కూడా పాయ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. సండే రోజు వాలీబాల్ పోతా అంటే వాలీబాల్ బాగైంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా పోతా. ఎలా ఆపుతావో నేను చూస్తా. అది చూద్దాం ఎలా పోతావో.